So guys, welcome back to the channel. Hope you guys are doing absolutely great. విషయం ఏంటంటే మీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ తో అర్థమై వచ్చారు. ఎస్ వీఆర్ రోస్టింగ్ భాష అంత పెద్ద క్యాండిడేట్ కాదు. ఐ మీన్ భాషతో నేను ఆఫ్లైన్ లో మాట్లాడతాను, బట్ మిలియన్స్ ఆఫ్ భాషస్ ఒక్కోసారి రోస్ట్ చేస్తాను. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ భాషలకు సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్, సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి భాషకు ఒక్కడికే కాదు, భాషలో చాలా మంది మైండ్ సెట్స్ ఉంటాయి. ఎందుకు వీళ్ళు ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నారు, ఎందుకు హిందూసే సపోర్ట్ చేస్తారు, అట్లా కాదు. హిందూసే కాదు, ముస్లిమ్స్ కూడా ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ వీడియో త్రూగా నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ కి మీరు కూడా ట్రూ ఇండియన్ అయితే ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేయాలి. బికాస్ కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, పాత హిస్టరీ కూడా తెలుసుకోవాలి. సో రోస్ట్ చేస్తూ, నాలెడ్జ్ షేర్ చేస్తూ వీడియో చేద్దాం. లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, భాషలో ఒక వీడియో ఉంది, ఆ వీడియో చూపిస్తా చూడు. నాకు తెలియక ఒక మాట అడగతా, వై యు గైస్ ఆర్ సపోర్టింగ్ ఇజ్రాయెల్? హిందూస్ ఎందుకు ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తున్నారు? నాకు ఇది ఒక డౌట్ ఉంది. టాప్ మోస్ట్ ఆవులని ఇజ్రాయెల్ కంట్రీ చేస్తుంది, అంటే అక్కడ చికెన్ మటన్ కూడా ఎక్కువ తింటారు. హిందూస్ మొక్కే ఆవు ఒకటే, జస్ట్ ఆ బ్రీడ్ని పూజిస్తాం. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఏం తింటారు, ఏం చేస్తారు అది పక్కకు పెడితే, ఇజ్రాయెల్ కి ఎందుకు సపోర్ట్ చేయాలి యాజ్ అన్ ఇండియన్, నేను కుల్ల మ్యాటర్ చెప్తా. ఓకే, ఇజ్రాయెల్ ప్రతి ఒక్క టైంలో మన ఇండియాకి హెల్ప్ చేసింది. ప్రతి ఒక్క టైంలో 1962లో మనకు వార్ అయింది ఇండియా చైనా తోటి. అప్పుడు కుల్లా నిలబడ్డది మన ఎంబడి ఇజ్రాయెల్, అన్అఫిషియల్ గా బట్ నిలబడ్డది. 1965లో కూడా వార్ అయింది మనకు పాకిస్తాన్ తోటి. అప్పుడు కుల్లా అప్పుడు ఇజ్రాయెల్ కంపల్సరీ ఇండియాతోనే ఉంటాం మేము, కుల్లా బల్ల కుదిరినట్టు చెప్పింది, అదే చేసింది. 1971లో కూడా ఇజ్రాయెల్ మళ్ళీ ఇండియాతోనే సాధించింది, అది ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసింది. అంతెందుకు 1999 కార్గిల్ వార్ అప్పుడు కూడా ఇజ్రాయెల్ హెల్ప్ చేసింది ఇండియాకి. అట్లా చూసుకుంటే ఇండియాకి అవసరం పడ్డ ప్రతిసారి ఇజ్రాయెల్ మనతో ఉందిరా బై. పానం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం అన్నా, గర్వంతో మనలో కలిసిపోతానే. అందుకే యాజ్ అన్ ఇండియన్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఇరాన్ కి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? ఇన్ ద నేమ్ ఆఫ్ రిలీజన్ అడుగుతున్నావు. కాదు బ్రో, రిలీజన్ గా ఇన్ ద నేమ్ ఆఫ్ హ్యూమనిటేరియన్ అంటే నేను కుల్ల మాట్లాడుతా. ఇరాన్ ప్రతిసారి పాకిస్తాన్ సపోర్ట్ చేసింది. నీకు అంటే ఇన్సిడెంట్స్ తీసి చూపిస్తా. ఏ టైంలో అయితే ఇజ్రాయెల్ మనకు సపోర్ట్ చేసిందో 1965లో, ఆ టైంలో ఇరాన్ పోయి పాకిస్తాన్ సపోర్ట్ చేసి పోయి చూసి 1971లో పోయి మళ్ళీ పాకిస్తాన్ సపోర్ట్ చేసి, ఆ 1991 కార్గిల్ వార్ అయినప్పుడు అప్పుడు కూడా డిప్లొమాటిక్ గా కూర్చుంది, మేము న్యూట్రల్ గా ఉంటాం అదే అని చెప్పేసి మళ్ళీ పోయి పాకిస్తాన్ కి హత్యారం ఇచ్చింది, వెపన్స్ ఇచ్చింది. అంతేందుకు రీసెంట్ గా పెహల్గామ్ అటాక్ అయిందా, పెహల్గామ్ అటాక్ లో ఇండియా పాకిస్తాన్ వార్ అయినప్పుడు పాకిస్తాన్ అయితే మిసైల్ కొట్టిందో, ఆ మిసైల్ ఇంపోర్ట్ అయిన ఇరాన్ నుంచి. ఇరాన్ మనకి ఎప్పుడు దుష్మనేరా స్టార్టింగ్ నుంచి. దాని వచ్చేందుకు అవుతున్నారు మీరు, నాకు అర్థమవుతుంది. ఇజ్రాయెల్ కూడా మనకి ఎప్పుడు సాతున్నాడు, ఎప్పుడు నిలబడ్డాడు కాబట్టి ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేస్తుంది ఇండియా. అందుకే కుల్ల స్టేట్మెంట్ ఇచ్చింది, ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తాం ఇండియా అని. మీరు ఎందుకు ఇరాన్ సపోర్ట్ చేస్తారు నాకు అర్థమవుతుంది. ఇప్పుడు భాష ఏమంటాడు, నేను పాకిస్తాన్ హేట్ చేస్తా, పాకిస్తాన్ చెత్తనా కొడుకులు అంటారు. మరి ఇరాన్ కూడా ఆయనకి ఇప్పుడు ఆయన సపోర్ట్ చేసిన ఇరాన్ కూడా దుష్మనే కదా, దుష్మన్ కాకుండా దోస్త్ ఎట్లా అయ్యిండు అంటే వీళ్ళు ఇరాన్ కోసం కొట్లాడుతారు. యాక్చువల్ గా ఇరాన్ లో ఏమైతుందో తెలుసా, ఇప్పుడు ఆ ఇరాన్ లో వాళ్ళ లీడర్ డిక్టేటర్షిప్ బర్దాష్ కాక అక్కడ ఉన్న ఇరానియన్సే ఓకే వాళ్ళ లీడర్ల పోస్టర్లు కాలుస్తారు చూడు. ఈలో ఇక్కడ ఉండి అక్కడ ఇరాన్ కోసం కన్నీళ్ళు కారుస్తున్నారు. ఎందుకురా? నేను ఎరుపుకుని అక్కడ ఉన్న ఇరానీసే ఇరాన్ గవర్నమెంట్ ని, ఇరాన్ డిక్టేటర్షిప్ ని హేట్ చేస్తే మీకేం పోయింది? ఇక్కడ ఎట్లయితే ఆంధ్ర యూత్ ఎస్పీయూ ఎంటీయూ అని చెప్పి వాళ్ళు ఉచ్చలాగానే రెడీ అవుతున్నారు, మీరెందుకు ఇరాన్ ఉచ్చలాగానే రెడీ అవుతున్నారు? సెన్స్ వస్తలేదా? టైం కుదిరినప్పుడల్లా వాడు దానికే సపోర్ట్ చేసిండు, ఇరాన్ పాకిస్తాన్ కి. అందుకు టర్కీ కూడా అంతే, ప్రతిసారి రీసెంట్ గా దానికి హెల్ప్ చేసిన మెడికల్ ఎయిడ్స్. చైనా సరే అది పోయి పాకిస్తాన్ కి సపోర్ట్ లో నిలబడ్డారు. వాళ్ళ కోసం మీరు ఎందుకు కన్నీళ్ళు కాలుస్తారు? మళ్ళీ ఏమంటే మేము ట్రూ ఇండియన్ ముస్లిం అంటారు. ఇండియన్ ముస్లిం అన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గా ఇన్సిడెంటే కాదు, 2 years బ్యాక్ కూడా ఈ ఇరాన్ లో డిక్టేటర్షిప్ బర్దాష్ కాక అక్కడ ఉన్న లేడీస్, గర్ల్స్ ఓకే హిజాబ్ తీసి తింపుకుంటూ ఎంతో మంది ప్రొటెస్ట్ చేశారు. వీడియో వేస్తా చూడు. అరే అక్కడ బతికేటోనికే చిరాకు దిగుతుంది నిజంగా ఇరాన్ అంటే. మీరు ఇక్కడ కూర్చొని ఎందుకు దానికి సపోర్ట్ చేయాలనుకుంటారు నాకు అర్థమవుతుంది. మమ్మల్ని అందుభక్తి అనుకుంటా, అక్కడ యాక్చువల్ గా ఇరానీస్ ఒపీనియన్ ఏంది ఇరాన్ గవర్నమెంట్ మీద అది తెలుసుకోకుండా మమ్మల్ని అందుభక్తి అంటాడు ఇడు పొద్దంతా. As an Iranian who was grown up in Iran and 3 years ago I moved to Liverpool, I want to tell you what is happening inside of Iran. It's 43 years of slavery of Iranian
people. ఇప్పుడు ఎవడు అందుభక్తు చూసుకోరు. అక్కడ ఉన్నోడేమో మాకు ఇది వద్దురా అంటుంటే మీరేమో ఇరాన్ కోసం ఏడుస్తారు. ఇప్పుడు ఏంది ఇజ్రాయెల్ తప్పు, ఫలస్తీన్ విషయంలో కూడా ఇజ్రాయెల్ తప్పు అంట. ఫలస్తీన్ విషయంలో భాష సపోర్ట్ చేసిండ, భాష లాంటి మిలియన్స్ ఆఫ్ పీపుల్ సేమ్ మెంటాలిటీ సపోర్ట్ చేశారు ఫలస్తీన్ కి. యాక్చువల్ గా ఫలస్తీన్ లో ఏమైతుంది, గాజాలో ఏమవుతుంది, గాజాలో ఉన్న పీపుల్ 2 months బ్యాక్ నుంచి ప్రొటెస్ట్ చేస్తారు. దేని మీద, గాజాలో ఉన్న ప్లేస్ లా ఆ హమాస్ అనేటోళ్ళు, హమాస్ టెర్రరిస్ట్ గ్రూప్ అనమాట, ఆ హమాస్ ని ఎల్దెంగుర్రి మాకు ఈ ప్లేస్ లో వద్దు హమాస్ అని చెప్పి అక్కడ ఉన్న గాజా పీపుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇలా కాదు, అర్థమైతలేదు. గాజా పీపుల్ కి అండర్స్టాండింగ్ ఉంది ఇజ్రాయెల్ తప్పులేదు, ఇజ్రాయెల్ జస్ట్ టెర్రరిస్టులను అటాక్ చేస్తున్నారు. తెలిసి వాళ్ళు హమాస్ ని బయటికి వెళ్దేంగురు అని చెప్పి వాళ్ళు ప్రొటెస్ట్లు చేస్తుంటే మీరేమో ఇక్కడ ఉండి ఫలిస్తీన్ అని ఏడుస్తారు. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. ఇప్పుడు ఎవరు అందుభక్తి, జియోగ్రఫీ తెలుసుకోవాలి. సరే ఇవన్నీ కాదు, ఇజ్రాయెల్ అన్నిటికీ టార్చర్ పెడుతుంది, అన్నకుండా అన్ని ఇస్లామిక్ కంట్రీస్ కి అది ఒక పెద్ద హెడ్ఏక్ లా మారిపోయింది, దాంట్లో నాశనం చేస్తాం తీసేస్తాం అంటే నీకు పాస్ట్ చెప్తా. ఇజ్రాయెల్ కొత్తగా ఫామ్ అయినప్పుడు కొన్ని డెకేడ్స్ బ్యాక్ కంట్రీస్ 6 or 7 కంట్రీస్ ఇరాన్ అక్కడ ఉన్న ఇస్లామిక్ కంట్రీస్ ఒక్కసారి కొట్లాడింది, ఒక్కసారి అన్ని కంట్రీస్ తో. అప్పుడే గెలిచింది, అది అప్పుడే గెలిచి కాలు నిలదొక్కుని బతికిందాడ. ఇప్పుడు ఇజ్రాయెల్ టాప్ రా, వరల్డ్ టాప్ జూయిష్ పీపుల్, బిలియనియర్స్, పవర్ఫుల్ పీపుల్ ఉన్నారంటే వాళ్ళే. ఇప్పుడు మీరు కొట్లాడతామంటారు వాళ్ళతో, లైక్ కొట్లాడదాం అనుకుని ఇప్పుడు ఇజ్రాయెల్ ని ఎట్లా దెబ్బతీద్దామని చెప్పి వీళ్ళు కొన్ని వీడియోలు తీస్తారు. ఏంటంటే ఇజ్రాయెల్ బ్రాండ్స్ ని బైకాట్ చేద్దాము అని చెప్పి కొన్ని వీడియోస్ చూడు. ఆల్ గుడ్ చేసిర్రా. విషయం ఏంటంటే వీళ్ళైతే వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేసిర్రో ఆ ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ఓన్డ్ బై ఫేస్బుక్ ఓనర్ మార్క్ జుకర్బర్గ్, ఒక జూయిష్ పర్సన్ బిలాంగ్స్ టు ఇజ్రాయెల్. ఇప్పుడు అదే చెప్తున్నా, కొంచెం రియాలిటీలో బతకాలి ఎప్పుడు గానీ. జోష్ లా మీ లీడర్ ఏది చెప్తుంది ఆక్పాక్ కరియాపాక్ అంటే ఆక్పాక్ కరియాపాక్ అంటే వ్యతిరేకత వచ్చేస్తుంది నీకు వేరే రిలీజన్ వాళ్ళకేనా. అందరు ఇండియన్స్ అయ్యి ఉంటే అందరు ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సరే మేము స్టిల్ అందభక్తనే అనుకుందాం, మేము ఒక ముస్లిం అయినా ఒక ఎడ్యుకేటెడ్ ముస్లిం ఒక మాట మాట్లాడుతుంది, ఆయన కూడా ఇజ్రాయెల్ కే సపోర్ట్ చేస్తున్నాడు. అలా ప్రాబ్లం ఏంది, మీకు ప్రాబ్లం ఏంది, నేను అదే అడుగుతున్నా, మీ ప్రాబ్లం ఏంది, ఏం కావాలి అసలు మీకు? ఒక దుక్కు గాజా కోసం ఏడుస్తారు, గాజా వాళ్ళేమో హమాస్ వాళ్ళు చెత్త నా కొడుకురా, హమాస్ ని మా ఏరియాలకి పంపిరు అని చెప్పి ఆల్ ప్రొటెస్ట్లు చేస్తారు. ఒక దుక్కు ఇరాన్, వాడు కుదిరిన ప్రతిసారి ఇండియాకి ఆపోజిట్ మిలవడాడు కానీ ఇండియాకి ఎప్పుడు తోడుగా మిలవడలేడు, పోయి వానికి సపోర్ట్ చేస్తారు. ఇజ్రాయెల్ కి మేమే కాదు, హిందూసే కాదు, ఇండియన్ ముస్లిమ్స్, యాక్చువల్ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ కూడా దానికే సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న పీపుల్ ఖుద్ ఇరాన్ గవర్నమెంట్ ని హేట్ చేస్తున్నారు బికాస్ ఆఫ్ ద డిక్టేటర్షిప్. 1979 లో జస్ట్ 40-50 years లో వీళ్ళు ఇంత చేసారు, మాకు వద్దు రాబోయే డిక్టేటర్షిప్, వి స్టాండ్ విత్ ఇజ్రాయెల్, వి స్టాండ్ విత్ యుఎస్ఏ అంటున్నారు. ఓకే, అక్కడ ఉన్న పీపుల్ కు ఇజ్రాయెల్ కి యూఎస్ఏ కి సపోర్ట్ చేస్తాం అంటుంటే మీరు ఇక్కడ కూర్చొని ఇండియాలో కూర్చొని ట్విట్టర్ ఫైటర్ లెక్క ఇక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ ఈ లుచ్చ కోసం కొట్లాడుకుంటే మీరు ఆ లుచ్చ కోసం కొట్లాడుకున్నట్టుంది కథ. అవసరం లేదురా, ఇఫ్ యూఆర్ ట్రూ ఇండియన్, ట్రూ ముస్లిం, సపోర్ట్ చేయి ఇజ్రాయెల్ కే ఉండాలి నువ్వు. నీకు దేశం ఫస్ట్ అయితే దేశం ఫస్ట్, అంతెందుకు మీ ఖురాన్ తగ్గట్టే చెప్తా. హదీత్ లో రాసి ఉంటుంది కదా సంథింగ్, నా ఫ్రెండ్ గాని అడిగిన ఇందాక. ఓకే, వాడు చెప్పిండు ఎవరైతే దోస్తు లాయల్టీ చూపిస్తాడో వాడి అల్లాకి చాలా దగ్గర అన్నట్టు ఒక హదీత్ లో సంథింగ్ ఏదో ఉంటుంది అన్నాడు మా ఫ్రెండ్. అది కూడా మర్చిపోయారా మీరు? నాకు అర్థమైతలే ఎందుకు ఇంత డైవర్టెడ్ ఉంటారు. ఓవరాల్ వరల్డ్ లా నీకు నీ కంట్రీయే ముద్దు అనిపిస్తే నీ కంట్రీకి ఏది బెస్ట్, నీ కంట్రీ ఓవర్ సైడ్ ఉంది, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయి. అంతేగాని నా కంట్రీ ఎవరికైనా సపోర్ట్ చేయని నేను మాత్రం వానికి సపోర్ట్ చేస్తా, అట్టం కాదు పక్కం కాదు అడోడు కాదు పోయి వానికి సపోర్ట్ చేస్తా అంటే మీనింగ్ ఏం వస్తుందిరా? నీకేం వస్తుందిరా? లిటరలీ ఇది యాంటీ ఇండియన్ అనొచ్చా ఇప్పుడు మిమ్మల్ని? ఒకవేళ యాంటీ ఇండియన్ కాదు నువ్వు, ఆర్ఎల్స్ నీలాంటి వాళ్ళు ఎవరైనా సరే వీడియో చూసేటోళ్ళు కాదంటే కింద కమెంట్ వేసుకో, వీఆర్ నాట్ యాంటీ ఇండియన్స్, ఎస్ వీ అండర్స్టూడ్, ఇది ప్రాబ్లం ఇట్లా అయింది. ఇరాన్ వాజ్ ఆల్వేస్ అవర్ ఎనిమీ సిన్స్ బిగినింగ్ ఆఫ్ ద టైమ్. ఓకే, ఇన్ని ఎగ్జాంపుల్ చూపించిన ఇండియా పాకిస్తాన్ వార్ అయిన ప్రతిసారి ఇరాన్ ఆపోజిట్ సైడ్ నిలబడ్డది. ఇండియా కంట్రీని ఎప్పటికప్పుడు అపోజ్ ఉండి ఎగ్జాంపుల్స్ ఇచ్చింది, నేను ప్యూర్ ఎనిమీ నీకని చెప్పినప్పుడల్లా నువ్వు మళ్ళీ పోయి దానికే తాగుతావు, దాని వచ్చిన పట్టుకుంటా అంటే ఇప్పుడు అందుభక్తవాడు నువ్వా మేమా?
అడుగుతున్నా. సో ఒక మెంటాలిటీ, ఒక క్లారిటీ ఉండాలి ఎప్పుడు కానీ మాట్లాడేటప్పుడు. భాష నీకే చెప్తున్నా, నీకే కాదు, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నీ ఫాలోవర్స్కి, నీలాక మిలియన్స్ ఆఫ్ పీపుల్ అందరికీ చెప్తున్నా. सत्ता का खेल तो चलेगा, सरकारें आएंगी जाएंगी, पार्टियां बनेगी बिगड़ेगी, मगर ये देश रहना चाहिए, इस देश का लोकतंत्र अमर रहना चाहिए.